హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. ఇవాళ వీడియో మన ఛానల్లో ఏంటంటే చెక్లీలు అండి. మినపప్పుతో అలానే పెసరపప్పుతో అయితే చెక్లీలు చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. రోజు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు, అలానే ఆరోగ్యంగా ఉంటారు. ఇదైతే నేను ఎలా చేయాలో ఏంటో అనేది చూసిద్దామా ఫ్రెండ్స్. మినప్పప్పు పెసరపప్పుతో అయితే చెక్లీలు అయితే చేస్తున్నా అండి. ఇదైతే ఒక కప్పు తీసుకోవాలి. ఇది హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలండి. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా చెక్లీలు కొత్తగా వెరైటీగా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారండి. చూడండి, ఒక కప్పు మినప్పప్పు వేసాను, అలానే హాఫ్ కప్పు పెసరపప్పు. ఈ రెండు వేసేసి ఒక 2-3 సార్లు బాగా కడిగేసి పెట్టుకోవాలండి. చూడండి, ఇందులో వాటర్ అయితే వేసేసి బాగా కడగాలి. దీంట్లో ఏమైనా డస్ట్ ఉంటే కూడా అంతా పోతుంది. ఇలా 2-3 సార్లు అయితే కడిగేసామంటే ఇవైతే ఒక 15 నిమిషాలు నానితే చాలండి. తర్వాత అయితే ఉడకబెట్టుకోవాలి, ఒక 2 విజిల్ వచ్చే వరకు. చూసారా ఎంత డర్టీగా ఉన్నాయో? వాటర్ అయితే వంపేసుకుందాం. చూడండి, ఇక మంచినీళ్ళు అయితే వేసేసి ఒక 15 నిమిషాలు అయితే నానబెట్టుకుందాము. 15 నిమిషాల తర్వాత అయితే మినపప్పు పెసరపప్పు బాగా నానాయి కదా. ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకొని ఇందులో ఈ మినపప్పు అలానే పెసరపప్పు వేసుకోవాలి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి. చూడండి, ఇక్కడ కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఒక 2 విజిల్ అయితే పెట్టుకున్నామంటే మెత్తగా ఉడికిపోద్ది. అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా విజిల్ అయితే తీసుకున్నాక ఇక్కడ పప్పు అయితే ఎంత బాగా ఉడికిందో చూసారా? ఇలా అయితే సరిపోతుంది. ఇది చల్లారాక మిక్సీకి అయితే వేసుకోవడమే. చూడండి, ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఇప్పుడు ఇదైతే మినపప్పు అలానే పెసరపప్పు ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలండి కొద్దిగా. చూడండి, ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. చూడండి, ఇలాంటి వెడల్పాటి బౌల్లో అయితే వేసుకున్నామంటే మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారా? ఇప్పుడు ఈ పేస్ట్ని, ఈ మిశ్రమాన్ని బట్టి మనము ఇక్కడ 2 కప్పుల వరకు బియ్యపిండి పడుతుందండి. ఇక్కడైతే బియ్యపిండి అండి, ఇదైతే పట్టించినది. ఇక్కడ 1 కప్పు వరకు వేసుకున్నాను. ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇంకొక హాఫ్ కప్పు వేస్తున్నాను. ఈ మిశ్రమానికి తగ్గట్టు మనము ఈ బియ్యపిండి వేసుకోవాలి. చూడండి, ఇంకొక హాఫ్ కప్పు వేసి బాగా కలపాలి. మనకు వాటర్ ఏమీ పట్టదండి. ఇప్పుడు ఇక్కడనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మినపప్పు దాంట్లో, కాబట్టి మనకు ఏ వాటర్ అయితే అవసరం లేదు. చూడండి, సాల్ట్, కొద్దిగా వంట సోడా. ఈ వంట సోడా వేయడం వల్ల గుల్లగా కరకరలాడేలా వస్తాయండి మురుకులు. చూడండి, టేస్ట్కి తగ్గట్టు కారం అయితే కొద్దిగా తీసుకున్నా సరిపోతుంది. నువ్వులు, కొద్దిగా వాము, అలానే నువ్వులు, తెల్ల నువ్వులు అంటారు కదా, ఈ నువ్వులు వేయడం వల్ల రుచి చాలా బాగుంటాయండి. చెక్లీలు, మురుకులు అంటారు కదా, మీరైతే ఏమంటారో ఒకసారి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. కొద్దిగా జీలకర్ర, మొత్తం ఇలా వేసుకొని అంతా బాగా కలిపేసుకోవడం. చూడండి, కొద్దిగా గోరువెచ్చగా ఉండే ఆయిల్ కూడా వేసుకోవాలి. పిండి అయితే ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా మొత్తం అంతా ఇలా కలిపేసుకున్నామంటే మనకు చెక్లీల పిండి ఇలా రెడీ అవుతుంది. రోజు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు, అలానే ఆరోగ్యంగా ఉంటారు. బయట ఏం ఆయిల్ యూస్ చేస్తారో తెలియదు కదండి. ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టారంటే మనము హెల్తీగా ఉండొచ్చు, పిల్లలు హెల్తీగా ఉంటారండి. అంత టేస్టీగా ఉండే చెక్లీలు అంటారు, మురుకులు అంటారు. మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి. చెక్లీలు చేశాను, దోశలు, పొంగనాలు, ఇడ్లీలు, ఇలా చాలా రకాలుగా చేశాను. క్లీనింగ్ టిప్స్ కూడా ఉన్నాయి. చూసి అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మెత్తగా సాఫ్ట్గా మనము పప్పులు, పుట్నాల పప్పు అలానే బియ్యపిండితో చేసుకుంటాం కదండి, అలానే ఉంటాయి. ఇప్పుడు మినప్పప్పు వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బయట తీసుకునే చెక్లీలలాగా చాలా బాగా వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి.
చూడండి ఇలా మెత్తగా సాఫ్ట్గా అయితే తడుపుకున్నాం కదా. ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాం. ఈలోపు ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాం అండి. చిన్న మంట మీద పెట్టామంటే ఇంకా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత అయితే కొద్దిగా నానింటుంది. ఇప్పుడు ఒక చిన్న ఉండగా చేసుకోవాలి. ఇలా చక్లీల పావులోకి అయితే కొద్దిగా ఆయిల్ అయితే మొత్తం రాసుకున్నామంటే మొత్తం అంతా అంటుకోకుండా ఈజీగా వచ్చేలాగా మనము ఇలా ఆయిల్ రాసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ పిండిని అయితే ఇలా మొత్తం ఇలా పెట్టుకోవాలండి. చేసుకోవాలి మొత్తం రాసుకొని ఇలా టైట్ చేసుకున్నామంటే ఈజీగా ఈ చక్లీలు చేసుకోవచ్చండి. చూడండి ఇలా టైట్గా చేసుకున్నాక మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే ఇలా రౌండ్గా చేసుకోవచ్చు. టేస్ట్ మటుకు అద్దరిపోతుందండి. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా గుల్లగా చాలా అంటే చాలా బాగా వస్తాయి. కానీ మిగతా కూడా ఇలానే చేసుకోవాలండి. చూడండి ఇలా మిగతా కూడా అన్నీ ఇలా చేసుకొని ఇంకా ఈజీగా చేసుకోవచ్చండి. సింపుల్గా ఇంట్లోనే మనం చక్లీలు అయితే ఎక్కడైనా ఊరు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళచ్చు. చాలా బాగుంటాయండి. ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఈవినింగ్ టైం తినచ్చు, టీ టైము, స్నాక్స్ లాగా. చూడండి ఇక్కడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే మనము ఇది ఫ్రై చేసుకోవాలి. చూసారా చాలా అంటే చాలా బాగుంటాయి. కరకరలాడేలా టేస్ట్ మటుకు అద్దరిపోతుందండి. చూడండి ఒక పేపర్ మీద అయితే వేసేసుకున్నాము. ఇలా ఒక పేపర్ మీద వేసుకున్నామంటే ఏదైనా ఆయిల్ ఉంటే కూడా పేపర్కి అయితే అంతా పోతుంది. హెల్దీగా ఆయిల్ లేకుండా చక్లీలు ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి. ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు, అలానే ఆరోగ్యంగా ఉంటారు. చూడండి ఇలా మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో సరే చాలా అంటే చాలా పెద్దగా చాలా బాగా వచ్చింది కదా. ఇలా మిగతావి కూడా ఇలానే ఫ్రై చేసుకోవడం. చూడండి ఇలా క్రిస్పీగా ఇలా డిఫరెంట్గా మనకు ఏ కావాలంటే అలా వేసుకోవచ్చండి. ఇలా కూడా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా అయితే ఇంకా బాగుంటాయి. చూసారా క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఇలా చూసారా టేస్ట్ మటుకు అద్దరిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఇక్కడైతే ఇది ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు చక్లీలు అయితే. చూడండి ఎంత కరకరలాడేలా ఉండే ఈ చక్లీలు అండి. ఈ మురుకులు అయితే మీకు నచ్చాయా? అయితే లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి. ఫుల్ వీడియో అయితే చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.